ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి అదనంగా $200 బిలియన్ ఫండింగ్ కావాలని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వైట్ హౌస్ ని కోరింది. ఈ నిధులు ఇరాన్ యుద్ధాన్ని కొనసాగించడానికి, మధ్యప్రాచ్యంలో మరింత మంది సైనికులను పంపడానికి, ఆయుధ నిల్వలను పునరుద్ధరించడానికి ఉపయోగించనున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ అదనపు నిధుల కోసం పెంటగాన్ మొదట వైట్ హౌస్ కు అభ్యర్థనను పంపింది. అయితే ఫైనల్ గా ఆమోదించేది మాత్రం కాంగ్రెస్. అందువల్ల పెంటగాన్ వైట్ హౌస్ ద్వారా కాంగ్రెస్ కు ఈ అభ్యర్థనను పంపింది. ఇక ఈ యుద్ధం ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే అమెరికాకు 10 నుంచి 12 బిలియన్ డాలర్ల వరకు ఖర్చయింది. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తాన్ని కోరటానికి కారణం యుద్ధంలో అమెరికా వాడుతున్న ఖరీదైన మిసైల్స్, డ్రోన్లు, F-35 జెట్స్, ఎయిర్ స్ట్రైక్స్. ఒక్క పేట్రియాట్ మిసైల్ ఇంటర్సెప్షనల్ ఖరీదు $40 లక్షలు. అదే థర్డ్ అయితే $1,20 లక్షలు. దీనిని బట్టి అమెరికాకు ఈ యుద్ధం ఎంత ఖరీదైనదో అర్థమవుతోంది. యుద్ధం చేసే ప్రతిరోజు లక్షల డాలర్లు మంచినీళ్ళలా ఖర్చు అవుతున్నాయి. అమెరికా చేస్తున్నది చిన్న యుద్ధం కాదు, భారీ ఆపరేషన్. ఇది దీర్ఘకాలం కొనసాగుతుందని కొందరు రాజకీయ నాయకులు చెప్తున్నారు. 200 బిలియన్లు అడగటం ద్వారా చాలా కాలం యుద్ధం జరుగుతుంది అనే సంకేతం ఇచ్చింది పెంటగాన్. ఇప్పటికీ వార్ మొదలై 3 వారాలు దాటింది. ఇరాన్ ఏ మాత్రం దిగిరావట్లేదు. తాడో పేడో తేల్చుకుందాం అనే ధోరణిలో ఉంది. దాంతో ఈ సంక్షోభం మరో ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి లాంగ్ వార్ అవుతుందా అన్న అనుమానం కలుగుతోంది. అమెరికా చేస్తున్న అనవసర యుద్ధమని ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ $100 కోట్ల యుద్ధానికి కాకుండా ఆరోగ్యం, విద్య, ఉద్యోగాల కోసం ఉపయోగిస్తే మంచిదని సగటు అమెరికన్ అంటున్నాడు. తాజా అంచనాల ప్రకారం ఈ యుద్ధంలో అమెరికాకు రోజుకు $800 మిలియన్ల నుంచి $1 బిలియన్ ఖర్చవుతోంది. మొదట్లో ఇది $2 బిలియన్ల వరకు కూడా ఉండేది. తొలి 6 రోజుల్లోనే 11 నుంచి $12 బిలియన్ ఖర్చయింది. తరువాత 10 రోజుల్లో మరో $10 బిలియన్. అంటే ఇప్పటి వరకు ఈ యుద్ధంలో అమెరికాకు $25 బిలియన్ పైనే ఖర్చయింది. యుద్ధం తీవ్రత పెరిగితే ఇది ఇంకా పెరుగుతుంది. అందుకే అమెరికా రక్షణ శాఖ $200 బిలియన్ ముందస్తుగా కోరుతోంది.